మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత న్యాయవాది పచ్చల శ్యాంబాబు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కఠిన వ్యాఖ్యలు చేశారు. పచ్చల శ్యాంబాబు ఆరోపణల ప్రకారం అమరావతి రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడం, 3 రాజధానులు పేరు పెట్టి విధ్వంసం సృష్టించడం వైఎస్ఆర్ పార్టీ అధికారానికి ప్రధాన కారణమని హెచ్చరించారు. రామకృష్ణారెడ్డి రాజకీయ నాటకాల వల్ల మంగళగిరి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకుల జీవితాలు నాశనమయ్యాయని, మళ్లీ టికెట్ కోసం నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత, అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మీరు నిన్న మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో మొదట ఒకసారి ఒకలాగు, రెండవసారి ఇంకొకలాగా చేశారు. రాజధాని ప్రాంతం ప్రకటించిన తర్వాత లింగమనేని రమేష్ గారికి లబ్ధి చేకూరేలాగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారు వారికి లబ్ధి చేకూరేలాగా ఇన్నర్ రింగ్ రోడ్డు వాళ్ళ పొలాల్లో గుండా వెళ్ళేలాగా తీసుకొచ్చారని మీరు చెప్తున్నారు. అదే నిజమైతే మరి 2019 నుండి 24 వరకు మనమే ఉన్నాం కన్నా. మన జగనన్నయ్య సీఎంగా ఉన్నాడు, మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ అన్నగారు ఎంపీగా ఉన్నారు, మీ బావగారు ఓడిపోయిన అధికార పార్టీ మంగళగిరి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు గుంటూరు జిల్లాకి. ఒక మాటలో చెప్పాలంటే ఏదో పాట ఉండిద్ది, ఈ రాష్ట్రం మాదే, దేశం మాదే, మిమ్ములనేలే సర్కారు మాదే అని. అంతా మీరేలాగా ఉన్నప్పుడు జగనన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అలైన్మెంటు ఒక పేద వర్గాల ప్రజల భూములు గుండా వెళ్ళేలాగూ ఇన్నర్ రింగ్ రోడ్డుని తీసుకురావచ్చు కదా. పేద వర్గాల పొలాలు లబ్ధి చేకూరేవి. అదేమీ లేకుండా కేవలం దురుద్దేశంతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్న. ఒక అభివృద్ధి జరుగుతున్న క్రమంలో రకరకాల ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ఆ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఆ పక్కనున్న పొలాలకు రేట్లు పెరుగుతూ ఉంటాయి. మీరు ఇంకో ఆరోపణ కూడా చేశారు, కంతేరు పరిసర ప్రాంతంలో రాజధాని ప్రకటించబడిన తర్వాత ఎకరం 3 నుండి 4 కోట్ల రూపాయలు ఉంది, మరి 8 లక్షల రూపాయలకే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లింగమనేని రమేష్ గారు వద్ద ఉందని మీరు అంటున్నారు. అదే కనుక నిజమైతే, 3-4 కోట్లు నిజమైతే అన్నా, మీరు కూడా మరి కంతేరులో 25 ఎకరం దాకా అమ్మారు కన్నా. అమ్మినప్పుడు మరి మీకు కూడా 25 ఎకరం అంటే 100 కోట్లు వచ్చి ఉండాలి కన్నా. మరి మీరు 100 కోట్లు మీరు చూపించారా? 2017-18 ప్రాంతంలోనే మీరు సుమారు 20 నుండి 25 ఎకరాలు మీరు అమ్మారు కంతేరులో. మీరే అన్నారు 3 నుండి 4 కోట్ల రూపాయలు ఉందని. వన్స్ అడ్మిటెడ్. మీరన్నదే, నేననేది కాదు. 4 కోట్ల రూపాయలు లెక్కనేసుకుంటే 25 ఎకరం 25 ఎకరాలు 100 కోట్లు కన్నా. 100 కోట్లకు మరి మీకు రావాలిగా, మీకు వచ్చి ఉండాలిగా. మరి మీరు 100 కోట్లకి ఐటీ చూపించారా? 100 కోట్లకి టీడీఎస్ కట్టారా? మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు 100 కోట్లకి స్టాంప్ డ్యూటీ కట్టారన్నా? ఆరోపణలు చేసేటప్పుడు ఏదో ఒకటి గుడ్డకాల్చి మీదేద్దాము, ప్రజలు నమ్ముతారంటే అది కరెక్ట్ కాదన్నా. మనం చేసినా చేయకపోయినా మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. మంచో చెడు, తక్కుడు బిక్కుడు, తప్పు ఒప్పు, అభివృద్ధి నడుస్తుంది.